ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ 18, 19 బిలో ఉన్న జనరేషన్కి ఈ పదం అంతగా తెలుసు. కానీ 20, 21 ఏజ్ ఉన్న వాళ్ళకి ఈ పదం తెలిసే ఉంటుంది. ఓ స్త్రీ రేపురా. ఈ పదం ఇప్పట్లో ఇక్కడ ఈ చుట్టుపక్కల పుట్టింది కాదు. పూర్వం 1990 బెంగళూరు ప్రాంతంలో ఒక మంత్రగత్తె ఉండేది. తనని ఊర్లో ఉన్న జనాలు కొట్టి చంపేశారు. ఆ మంత్రగత్తె చనిపోయిన తర్వాత దయ్యమయ్యింది. రాత్రి 9 తర్వాత ఇండ్ల ముందుకు వచ్చి లోపల ఉన్న మగవాళ్ళను తాము ఎక్కువగా ప్రేమించే వారి గొంతుతో డోర్స్ గట్టిగా కొడుతూ బయటికి రమ్మని పిలిచేది. ఎవరైతే తన మాటలు నమ్మి బయటికి వెళ్తారో వారిని ఊరికి దూరంగా తీసుకెళ్లి భయంకరంగా ఇలాగే ఒకరోజు ఏమీ తెలియని ఎవ్వరు లేని వెంకట్రాములు ఇంటికి వెళ్ళింది. ఆ దయ్యం వెంకట్రాములని పిలిచినప్పుడు తను ఇలా జవాబిచ్చాడు, నాలేబా. నాలేబా అంటే కన్నడలో రేపు రమ్మని అర్థం. దీని తర్వాత ఆ దయ్యం అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెంకట్రాములు బతికిపోయాడు. ఈ విషయం తెలిసిన బెంగళూరు ప్రజలు వాళ్ళ ఇంటికి నాలేబా అని రాయడం జరిగింది. ఇది మెల్లగా తెలుగు రాష్ట్రాలకి సోకింది. ఇప్పటికీ బెంగళూరు ప్రాంతంలో ఈ ఆనవాళ్లు కనిపిస్తుంటాయి, నాలేబా అని. ఈ ఇన్సిడెంట్ 1990లో జరిగింది కదా. ఇప్పుడున్న ప్రజలకు ఎలా తెలుసు అంటారా? ఇలాంటి ఇన్సిడెంట్ 2009లో బెంగళూరు ప్రాంతంలో మళ్ళీ రిపీట్ అయ్యింది. ఇప్పటికీ బెంగళూరు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏప్రిల్ 1న నాలేబా రోజుగా జరుపుకుంటారు. సో నేను మీకు చెప్పేది ఏమంటే, ఎవరైనా సరే నైట్ టైం మీ తలుపులు కొడుతున్నారు అంటే ముందు వాళ్ళు ఎవరు అనేది కన్ఫర్మ్ చేసుకోండి. మూతలకు చిన్న హోల్స్ ఉంచండి. అది దయ్యమే కావాల్సిన అవసరం లేదు, దొంగలు కూడా కావచ్చు. సో రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. టేక్ కేర్ ఆఫ్